Right. Any are derivatives of cycloalkanes. Cycloalkanes की cycloalkanes వచ్చేటప్పటికి మనకి మెయిన్ గా ఇంట్రామాలిక్యులర్ గుడ్స్ రియాక్షన్ ఇంట్రామాలిక్యులర్ గుడ్స్ రియాక్షన్ సార్ ఇంట్రామాలిక్యులర్ గుడ్స్ రియాక్షన్ అంటే రైట్ whenever given alkane contain dihalides intervene dihalides తీసుకున్నప్పుడు ఓకే కండిషన్ both should be same రా రెండు కూడా సేమ్ ఉండాలి then 1 2 3 4 కార్బన్స్ ఎక్కడెక్కడైతే హాలోజన్స్ ఉన్నాయో అక్కడ మనకి రింగ్ ఫామ్ అయితరా ఈ రెండు బయటికి పోయి ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ సోడియం అండ్ డ్రై ఈథర్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ సోడియం అండ్ డ్రై ఈథర్ సార్ సపోజ్ వెన్ దే ఆర్ ప్రెజెంటెడ్ ఇలా ఉందమ్మా then we get 3 కార్బన్స్ 1 పక్క పక్కనే ఉండే జరగదమ్మా మినిమం ఒక కార్బన్ డిస్టెన్స్ ఉండాలిరా అప్పుడు we get సైక్లోప్రోపేన్ ఇక్కడ మిథైల్ గ్రూప్ ఉండిద్దమ్మా ఇక్కడ మిథైల్ గ్రూప్ ఉండిద్దిరా అటొకటి కదమ్మా మీ ఇష్టం సార్ when the halogens are different ra chlorine bromine ఇలా ఉందిరా then మా జాగ్రత్త చూసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ డస్ నాట్ అండర్గో రింగ్ ఫామ్ అవుదమ్మా డిఫరెంట్ హాలోజన్స్ తీసుకుంటే we should take 2 moles రా ఆటోమేటిక్ గా 2 moles తీసుకోవాలి ఓకే చెప్పడరా సేమ్ హాలోజన్స్ అయితే హ్యాపీగా రింగ్ ఫామ్ అయిపోయిద్దిరా డిఫరెంట్ హాలోజన్స్ తీసుకుంటే మాత్రం రింగ్ ఫామ్ అవ్వదమ్మా ఓకేనా వెరీ 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 ఇంపార్టెంట్ 2 moles తీసుకుని సార్ ఏం చేయాలి అమాంగ్ దెమ్ మనకి ఆర్డర్ ఆఫ్ రియాక్టివిటీ రియాక్ట్ అంటే యాడ్ చేసేటప్పుడు ఒక కాంపౌండ్ కి యాడ్ చేసేటప్పుడు రియాక్టివిటీ ఇదమ్మా క్లోరిన్ తొందరగా యాడ్ అయితే క్లోరిన్ బ్రోమిన్ అయోడిన్ అదే ఎలిమినేషన్ బాండ్ తీసి అంటే హాలోజన్ తీసేయాలరా ఇదేంటి ఎడిషన్ అప్పుడు రియాక్టివిటీ ఎలిమినేషన్ అప్పుడు రియాక్టివిటీ ఏంటి అయోడిన్ గ్రేటర్ దాన్ బ్రోమిన్ గ్రేటర్ దాన్ క్లోరిన్ గ్రేటర్ దాన్ ఫ్లోరిన్ అంటే బాండ్ బ్రేక్ అయ్యేటప్పుడేమో అయోడిన్ తొందరగా బ్రేక్ అయ్యేదిరా when compared to bromine chlorine iodine అలా లెక్కేసుకుంటే ఈ రెండిట్లో తొందరగా బ్రేక్ అయ్యే కాంపౌండ్ ఇదమ్మా బ్రోమిన్ బాండ్ బ్రేక్ అయ్యేదిరా బాండ్ బ్రేక్ అయినప్పుడు సార్ ఈ రెండిటి మధ్యలో జాయినింగ్ రా ఈ రెండిటి మధ్యలో బాండ్ ఫామ్ అయింది అంటే మనకు వచ్చే ప్రొడక్ట్ ఏంటి Cl 1 2 3 4 1 2 3 4 ఇదిరా చూసుకోండి ఒక్కసారి మళ్ళీ మా ఎప్పుడైనా సరే డిఫరెంట్ హాలోజన్స్ ఉంటే రియాక్టివిటీ చూసుకోవాలిరా ఏది తొందరగా బ్రేక్ అయింది ఈ బాండ్ తొందరగా బ్రేక్ అయింది ఈ రెండిట్లో కూడా ఇదే బాండ్ బ్రేక్ అయ్యి ఆ రెండు చోట్ల జాయిన్ అయిందిరా ఇప్పుడు మళ్ళీ సార్ ఆన్ ట్రీట్మెంట్ విత్ సోడియం డ్రై ఈథర్ చేసామనుకోమా అప్పుడు ఈ రింగ్ ఫామ్ అయితే 1 2 3 4 5 6 7 8 కార్బన్స్ 1 2 3 4 5 6 7 8 ఇలా వచ్చింది సైక్లో ఆల్కేన్ రైట్ అలా కాదు సార్ మనకి ఇవ్వటమే ఇలా ఇచ్చాడు హాలోజన్స్ సేమ్ హాలోజన్స్ ఆన్ ట్రీట్మెంట్ విత్ జింక్ డస్ట్ గానీ సోడియం గానీ ఏదైనా సరే తీసుకుంటే ఇలా వచ్చిందండి ఆ రెండు పోయి అదే క్లోరిన్ బ్రోమిన్
క్లోరిన్ బ్రోమిన్ తీసుకున్నాం అనుకోరా, అప్పుడు ఏంటి సార్ చెప్పాను డిఫరెంట్ హాలోజన్స్ ఉన్నప్పుడు ఏంటంటే 2 డిఫరెంట్ అంటే 2 తీసుకోవడం వేరే. ఇలా తీసుకోవడం, తీసుకుని ఇదే చూడండి, మీకు వచ్చే ప్రోడక్ట్ ఇదే చూడండి. ఇది వస్తుంది చూడండి. అలాగా సైక్లో ఆల్కేన్స్ ఏంటి ఎలా తయారవుతాయి ఏంటి అనేది చూసుకోవాలమ్మా. ఓకే, సేమ్ హాలోజన్స్ అయితే రింగ్ ఫామ్ అయిపోతుంది డైరెక్ట్ గా స్టార్టింగ్ లో. అదే డిఫరెంట్ హాలోజన్స్ ఉన్నప్పుడు మనం చూసుకోవాలి జాగ్రత్తగా. ఓకే రైట్, అంటే ఈ రెండిట్లో ఏ బాండ్ తొందరగా బ్రేక్ అయింది అని చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చేటప్పటికల్లా ఇంకోటి వచ్చి డీస్ ఆర్డర్ రియాక్షన్ అంటారు. డీస్ ఆర్డర్ రియాక్షన్ అంటారు. ఆల్కీన్స్ లో కూడా వచ్చిందా? రైట్, ఏంటి సార్ కాంజుగేటెడ్ డైన్ తీసుకోవాలమ్మా. వి షుడ్ టేక్ కాంజుగేటెడ్ డైన్. కాంజుగేట్ అంటే ఆల్టర్నేట్ ప్లస్ ఒక ఆల్కీన్ అమ్మ. ఒక ఆల్కీన్ తీసుకున్నప్పుడు ఈ బాండ్ ఇక్కడ షిఫ్ట్ అయిద్దిరా, ఈ బాండ్ ఇక్కడికి, ఈ బాండ్ ఇక్కడికి షిఫ్ట్ అవుతాం. షిఫ్ట్ అయినప్పుడు నీకు వచ్చే ప్రొడక్ట్ ఏంటో చూడమ్మా, ఇలాగా ఇలా ఉంది. ఈ రెండింటి మధ్యలో బాండ్ ఫామ్ అయిద్దిరా, ఈ రెండింటి మధ్యలో బాండ్ ఫామ్ అయింది. ఇక్కడ డబల్ బాండ్. తర్వాత ఆన్ హైడ్రోజనేషన్ H2 కలిపామనుకోమ్మా, వి గెట్ సైక్లోఆల్కేన్. వి గెట్ సైక్లోఆల్కేన్. మీరు గుర్తుంచుకోవాల్సింది ఎక్కడ కాంజుగేషన్ ఉంది, ఎక్కడ డబల్ బాండ్ ఉందో చూసుకోవడమే. పక్క గ్రూప్స్ తో మనకు పని లేదు, పక్కన ఇంకేమైనా ఉన్నాయా మనకు పని లేదమ్మా. ఎక్కడ డబల్ బాండ్ దాన్ని చూసుకోవడం. ఇంకో ఎగ్జాంపుల్ చూడండి అమ్మా, ఇంకో ఎగ్జాంపుల్ ఇలా ఇచ్చారు. మనకి పేర్లు ఇస్తారు, దాన్ని రాసుకోవాలి. రాసుకున్నప్పుడు సార్ ఎక్కడ ఏం చెప్పాను, డబల్ బాండ్స్ ని పక్కన పెట్టుకో. అంటే దీన్ని మనం ఎలా మార్చుకుంటాం, దీన్ని మనం ఎలా మార్చుకుంటాం అంటే ఇలాగా డబల్ బాండే మనకి పక్కన రావాలి, డబల్ బాండే పక్కన రావాలి, మిగతానే వెనక్కి పెట్టేసుకో. ఇప్పుడు లింక్ ఫామ్ చేసుకో. అంటే వి గెట్ ఇలా వచ్చిందిరా, ఆన్ హైడ్రోజనేషన్ వి గెట్ డైమిథైల్ సైక్లోహెక్సేన్ అమ్మ. డైమిథైల్ సైక్లోహెక్సేన్. ఇది మనకి సైక్లో ఆల్కేన్స్ గురించి అమ్మ. ఓకే, నౌ లెట్స్ గో ఫర్ నెక్స్ట్ టాపిక్ వచ్చి ఆల్కీన్స్ అమ్మ. ఆల్కీన్స్ రా, alkenes. The general formula of the alkenes. Alkenes की general formula ఏంట్రా అంటే CnH2n అమ్మ. CnH2n. అదే ఆల్కేన్స్ వచ్చేటప్పటికల్లా CnH2n+2 కదరా. అండ్ సార్ నెంబర్ ఆఫ్ సిగ్మా బాండ్స్, నెంబర్ ఆఫ్ సిగ్మా బాండ్స్ ఇన్ ఆల్కీన్, ఒక డబుల్ బాండ్ ఉన్న ఆల్కీన్ ఫార్ములా 3n-1 అమ్మ. 3n-1. అదే ఆల్కేన్ లో, ఆల్కేన్ లో నెంబర్ ఆఫ్ సిగ్మా బాండ్స్ అడిగితే 3n+1 అమ్మ. 3n+1.
ఆల్కీన్ లో 3n-1 రా. అండ్ నెంబర్ ఆఫ్ పై బాండ్స్ ఇస్ ఈక్వల్ టు 1 అమ్మ. మా అదేంటి సార్ డైయిన్స్ అవి వేరురా, నేను చెప్పేది ఓన్లీ ఆల్కీన్ అంటే ఒక డబుల్ బాండ్ వేరా, ఒక డబుల్ బాండ్. n అంటే నెంబర్ ఆఫ్ కార్బన్స్ అమ్మ, నెంబర్ ఆఫ్ కార్బన్స్. లెట్ us take it as C3H6 అమ్మ, C3H6. ఫార్ములా ప్రకారం చూసుకుంటే 3 3s are 9 - 1, 9 - 1 అంటే 8. సిగ్మా బాండ్స్ 8, పై బాండ్స్ 1 రావాలి. స్ట్రక్చర్ చూద్దాం. C3H6 అంటే ఇదే కదమ్మా, ఒక డబుల్ బాండ్ పెట్టు, ఇదిరా. ఓకే, నెంబర్ ఆఫ్ సిగ్మా బాండ్స్ అయితే సిగ్మా 1 2 3 4 5 6 7 8. సో నెంబర్ ఆఫ్ సిగ్మా బాండ్స్ ఎన్ని? 8. పై బాండ్స్ ఒకటి 1. సో అలాగే నెంబర్ ఆఫ్ సిగ్మా బాండ్స్ కనుక్కోవచ్చురా. ఇచ్చిన ఆల్కేన్ అయితే 3n+1, ఆల్కైన్ అయితే నెంబర్ ఆఫ్ సిగ్మా బాండ్స్ 3n-3 అమ్మ, 3n-3. ఆల్కీన్ అయితే 3n-1 రా, +1 -1 -3. ఒక పై బాండ్ ఫామ్ అవటం వల్ల 2 సిగ్మా బాండ్స్ పోతాయమ్మా. ఎప్పుడైనా సరే పై బాండ్ ఒకటి ఫామ్ అవటం వల్ల 2 సిగ్మాలు వెళ్ళిపోతాయిరా, అలా చూసుకోండి. నెక్స్ట్ సార్, డబుల్ బాండ్ ఫామ్ చేసేది ద కార్బన్ which undergoes form double bond undergoes sp2 hybridization రా, sp2 hybridization. అలాగే బాండ్ లెంత్ అమ్మా, cc బాండ్ లెంత్ అంటే డబుల్ బాండ్ లెంత్ is equal to 1.34 ఆంగ్స్ట్రామ్స్ రా. అండ్ ch బాండ్ లెంత్ అంటే డబుల్ బాండ్ కి అటాచ్ అయిన ch బాండ్ లెంత్ నియర్లీ 1.10 ఆంగ్స్ట్రామ్స్ రా, 1.10 ఆంగ్స్ట్రామ్స్. అండ్ డబుల్ బాండ్ ఫామ్ చేసే కార్బన్ దగ్గర ఇది sp2 హైబ్రిడైజేషన్ రా. మిగతా చోట్ల కదా sp2 హైబ్రిడైజేషన్. మామూలుగా బాండ్ యాంగిల్ అంటే 120 రావాలమ్మా, బట్ 119.5 డిగ్రీస్ రా, 119.5 డిగ్రీస్. కొంత పై బాండ్ రిపల్షన్స్ వల్ల 119. అండ్ అమాంగ్ ఆల్ ది హైడ్రోకార్బన్స్ కి వచ్చేటప్పటికి ఆర్డర్ ఆఫ్ రియాక్టివిటీ రా, ఆర్డర్ ఆఫ్ రియాక్టివిటీ మనకి ఈన్స్ మోర్ రియాక్టివ్, తర్వాత ఐన్స్ అమ్మ, తర్వాత వచ్చేటప్పటికల్లా ఏన్స్. రీజన్ ఏం చెప్తామంటే పై బాండ్ అంటాం. మరి పై బాండ్ అంటే మరి ఇక్కడ ఐన్స్ లో 2 పై బాండ్స్ ఉంటాయి. పై బాండ్స్ పెరిగే కొద్ది రియాక్టివిటీ పెరిగిద్ది అంటాం. మరి ఐన్స్ లో 2 డబుల్ బాండ్స్ ఉన్నాయి. ఆ 2 డబుల్ బాండ్స్ కూడా ఇటువంటి, ఇది సిగ్మా బాండ్ అనుకో. మనకి ఆల్కీన్ లో పై బాండ్ ఇలా ఉండిద్దిరా. ఈ పై బాండ్ అనేది ఉంటే అబోవ్ ది ప్లేన్ ఉంటది, లేదా బిలో ది ప్లేన్ ఉంటదమ్మా. కాబట్టి ఏదో ఒక చోటే ఉండిద్ది కాబట్టి అంటే దాన్ని ఏమంటారంటే మా అన్ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పై ఎలక్ట్రాన్ డెన్సిటీ. పై ఎలక్ట్రాన్ డెన్సిటీ ఉంటే పైన ఉండిద్ది, లేదా కింద అన్ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్. అదే మనకి 3 పై బాండ్స్ ఐన్స్ లో ఇది సిగ్మా బాండ్ రా. ఇది ఒక పై బాండ్, ఓకే, ఇది ఒక పై బాండ్, ఇది ఒక పై బాండ్. పైన ఎలక్ట్రాన్ క్లౌడ్ ఉంటుంది, కింద ఈక్వల్ గా డిస్ట్రిబ్యూషన్, సిలిండ్రికల్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఈక్వల్ గా డిస్ట్రిబ్యూషన్ ఉండటం వల్ల స్టెబిలిటీ పెరిగిద్దిరా. ఆల్కైన్స్ జనరల్ గా పై బాండ్ పెరిగే కొద్ది రియాక్టివిటీ పెరిగిద్ది అంటారు. ఆ లెక్క ప్రకారం ఐన్ కి ఎక్కువ ఉండాలి. బట్ ఈక్వల్ సిమెట్రికల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పై ఎలక్ట్రాన్ అన్నమాట. ఈన్స్ వచ్చేటప్పటికల్లా అన్సిమెట్రికల్ డిస్ట్రిబ్యూషన్ అంటారు, అన్సిమెట్రికల్. ఇక్కడికి వచ్చేటప్పటికల్లా సిమెట్రికల్ డిస్ట్రిబ్యూషన్ అంటారు. అన్సిమెట్రికల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పై బాండ్ ఆర్ పై ఎలక్ట్రాన్స్, సిమెట్రికల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పై ఎలక్ట్రాన్స్. దానివల్ల కొంచెం రియాక్టివిటీ తగ్గిద్ది అంటారు, రైట్. అలాగే ఇంకా మనకు వచ్చేటప్పటికల్లా బాండ్ యాంగిల్స్ కానీ, అలాగే బాండ్ ఎనర్జీ సిసి యొక్క బాండ్ ఎనర్జీ డబుల్ బాండ్ వచ్చేటప్పటికల్లా 300 320 ఎంత ఉంటుందమ్మా. డబుల్ బాండ్ 300 400 అంతే, 610 కిలో జౌల్స్ అమ్మ, 610 కిలో జౌల్స్ పర్ మోల్ డబుల్ బాండ్, రైట్. సిగ్మా బాండ్ ప్లస్ పై బాండ్ కలిపి 610. ఇది జనరల్ అమ్మా.
ఓకే. అండ్ ఎప్పుడు ఆల్కీన్ ఫామ్ అవ్వాలన్నా, ఆల్కీన్ అంటే డబుల్ బాండ్ ఫామ్ అవ్వాలంటే జనరల్ గా 90% ఎలిమినేషన్ రియాక్షన్ ద్వారా చేస్తాం మనం. జనరల్లీ ఎలిమినేషన్ రియాక్షన్ ద్వారా చేస్తారు జనరల్లీ. ఓకే. ఆ చేసేటప్పుడు అంటే ఎలిమినేషన్ అంటే తీసేయాలి కదమ్మా. తీసేటప్పుడు ఎక్కడ తీస్తాంరా అంటే జనరల్లీ గుర్తుంచుకోనమ్మా, అకార్డింగ్ టు సెడ్జెఫ్ రూల్. According to Sedgwick rule, the adjacent hydrogen will be removed. Hydrogen will be removed from the adjacent carbon. మనకు కావాల్సిన తీసేస్తాం, దాని పక్క కార్బన్ కి హైడ్రోజన్ adjacent hydrogen will be removed from the adjacent carbon containing లెస్. ఏ పక్క కార్బన్ దగ్గర అయితే లెస్ హైడ్రోజన్స్ ఉన్నాయో అక్కడి నుంచి తీస్తారా. అది అకార్డింగ్ టు ఏ రూల్ అమ్మా, సెడ్జెఫ్ రూల్. సెడ్జెఫ్ రూల్ ప్రకారం ఓకేరా, ద హైడ్రోజన్ విల్ బి రిమూవ్ ఫ్రమ్ ది అడ్జసెంట్ కార్బన్ విచ్ కంటైన్. చెప్తాను, ఎగ్జాంపుల్ చెప్తాను రా. నెక్స్ట్ హాఫ్మన్ రూల్ అమ్మా. హాఫ్మన్ రూల్ ప్రకారం ద హైడ్రోజన్ విల్ బి రిమూవ్ ఫ్రమ్ ది adjacent carbon which contain more number of hydrogens. ఏ adjacent carbon దగ్గర అయితే హెచ్లు ఎక్కువ ఉన్నాయో అక్కడ నుంచి తీయాలి. ఎగ్జాంపుల్ చెప్తే ఐడియా వచ్చిందిరా. సెడ్జెఫ్ ప్రకారం అయితే లెస్ నెంబర్, హాఫ్మన్ ప్రకారం మోర్ నెంబర్. ఎక్కువ ఎక్కడి నుంచి తీస్తామంటే సెడ్జెఫ్ రూల్ ప్రకారం, ఆఫ్గో రూల్ డిపెండ్స్ అపాన్ ది catalyst. మనం వాడే కండిషన్స్, వచ్చే ప్రొడక్ట్ బట్టి ప్రొడక్ట్స్ మారుతా ఉంటాయి. మేజర్ ప్రొడక్టా మైనర్ ప్రొడక్టా అడుగుతా ఉంటాడమ్మా. అది కూడా చూసుకోవాలి. ఒక్కొక్క దాని దగ్గర అంటే ఆ వచ్చిన ప్రొడక్ట్ యొక్క స్టెబిలిటీ బట్టి అది హాఫ్మన్ ప్రకారం స్టేబులా, సెడ్జెఫ్ ప్రకారం తీసుకుంటే స్టేబులా చూసుకోవాలి. జనరల్ గా చెప్తే ఏమి చెప్పకపోతే సెడ్జెఫ్ రూల్ ప్రకారం స్టేబుల్ రా. అలాని కొన్ని చోట్ల రివర్స్ అవుతా ఉంటాయి. చెప్తాను అవన్నీ ఎగ్జాంపుల్స్ తో సహా చెప్తానమ్మా. నోట్ చేసుకోండి ఈ లోపల, ఇది తొందరగా నోట్ చేసుకోండి అమ్మా. నెక్స్ట్ ఇంకా ఉన్నాయమ్మా చిన్నది. అలాగేరా. నెక్స్ట్ సార్, మనం తీసుకున్న దాంట్లో కార్బోకాటియన్ బట్టి రింగ్ ఎక్స్పాన్షన్ జరగచ్చు, రింగ్ కాంట్రాక్షన్ కూడా జరగచ్చు అమ్మా. ఎలా జరిగింది సార్? మనం తీసుకున్న కాంపౌండ్ లో ఓకే చూడండి, ద రింగ్ కంటైన్స్, మనం తీసుకున్న రింగ్ లో 4 కార్బన్స్, 4 ఆర్ అబోవ్, 4 ఆర్ అబోవ్. మనం తీసుకున్న దాంట్లో రింగ్ లో 4 ఆర్ అబోవ్. అండ్ adjacent ఆ రింగ్ కి అటాచ్ అయిన కార్బన్ adjacent carbon contain positive charge. Adjacent carbon contain positive charge అయితే then ring expansion will be takes place. For example, ఇక్కడ ప్లస్ చార్జ్ ఫామ్ అయింది. మెకానిజం రాసేటప్పుడు ప్లస్ చార్జ్. దెన్ ఏం చెప్పానమ్మా, 4 కార్బన్స్ పక్క కార్బన్, రింగ్ లో 4 కార్బన్స్ ఉంటే adjacent కార్బన్ దగ్గర ప్లస్ చార్జ్ ఉంటే then it undergo ring expansion. It undergo ring expansion. అదే if the ring contain 4 or 7
4 or 7 carbons. 4 or 7 carbons and contain positive charge on the ring. ring లో ఉన్న కార్బన్ కి పాజిటివ్ చార్జ్ ఉండాలి. Positive charge on the ring. Then contraction will be takes place. Example, దీనికి పాజిటివ్ చార్జ్ ఉంది. కాంట్రాక్షన్ ఆఫ్ కార్బన్ తగ్గించి ఈ కార్బన్ అలా మిథైల్ 4 3 8. అదే పక్క కార్బన్ దగ్గర ఉంటేమో ఎక్స్పాన్షన్, దాని మీద ఉంటే కాంట్రాక్షన్. ఎప్పుడు 4 or 7. 4 ఉంటే కాంట్రాక్ట్ అయితే 7 ఉన్నా. 5 6 ఉంటే కాంట్రాక్ట్ అవ్వదు. 5 6 ఉంటే కాంట్రాక్ట్ అవ్వదు. ఓన్లీ 4 7 ఉంటే కాంట్రాక్ట్ అయింది. 4 or above అంటే మరి అలా అని మళ్ళీ 6 మెంబర్ దాటదు. 6 మెంబర్ 7 మెంబర్ దాటదు. 4 or 5 ఉన్నప్పుడేమో ఎక్స్పాన్షన్ జరిగిద్దమ్మా. 4 or 7 ఉంటే కాంట్రాక్షన్ జరిగింది. డైరెక్ట్ కాంట్రాక్షన్, పక్క కార్బన్ దగ్గర అటాచ్ అయితే ఎక్స్పాన్షన్. ఈ 4 పాయింట్స్ మనం గుర్తుంచుకుంటేనే సమ్స్ చేయడానికి అవకాశం ఉంటుందిరా. ఓకే, మనం బిట్స్ చేయడానికి అవకాశం. చూసుకున్నాం ఒక్కసారి. సో ఇక్కడ దాకా ఓకే మనకి. నౌ లెట్స్ గో ఫర్ how to prepare and preparation of alkenes. Preparation of alkenes. Okay sir, అందులో ఫస్ట్ వన్ dehydrohalogenation. Dehydrohalogenation అంటే రిమూవింగ్ ఆఫ్ halogen HX minus HX and what is the reagent? Alcohol. ఇన్మా reagent alcohol. దాన్ని మనం ఏం రాస్తారంటే ఆల్కహాల్ ప్లస్ బేస్. ఆల్కహాల్ ప్లస్ బేస్. ఆల్కహాల్ ప్లస్ బేస్ అంటే దాన్ని మనం ఆల్కహాలిక్ KOH ఆర్ ఆల్కహాలిక్ NaOH. ఆల్కహాలిక్ KOH కానీ ఆల్కహాలిక్ NaOH. రైట్. ఇందులో ఏంటి సార్ దాక్షణం. ఒరే ముందు ఇలా చెప్తాను రా, తర్వాత ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా అడుగుతాడు. CH2Cl. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆన్ ఎడిషన్ ఆఫ్ ఆల్కహాల్ అంటే ఇలా రాస్తారమ్మా. MOH in the presence of OH minus అంటాడమ్మా. MOH in the presence of OH minus. ఏంట్రా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఐడియా రావాలరా, హాలోజన్ తీసేయండి అమ్మా. ఫస్ట్ హాలోజన్ తీసేయండి, we get positive charge. We get positive charge. బట్ ఇది ప్రైమరీ కార్బోకేటయాన్ అమ్మా. ప్రైమరీ కార్బోకేటయాన్ కాబట్టి ఇట్ అండర్గో రీఅరేంజ్మెంట్. రీఅరేంజ్మెంట్ జరిగిద్దిరా. అండర్గో రీఅరేంజ్మెంట్. రీఅరేంజ్మెంట్ అంటే ఏంటి సార్ అంటే ఇక్కడున్న హైడ్రోజన్ ఇక్కడ షిఫ్ట్ అయిద్దమ్మా, అండ్ ఈ పాజిటివ్ చార్జ్ ఇక్కడ షిఫ్ట్ అయింది. నీకు ఇంకా ఐడియా రావాలి అలాగా షిఫ్ట్ అయింది అని. అంటే సెకండరీ మోర్ స్టేబుల్. టెరిషరీ ఛాన్స్ ఉంటే టెరిషరీ. సో మనకు వచ్చే ప్రొడక్ట్ ఏంటి ఇక్కడ CH3 CH ప్లస్ CH3 అమ్మ. సార్ ఇక్కడ ఉన్న H షిఫ్ట్ అయింది, దాన్ని హైడ్రైడ్ షిఫ్ట్ అంటారా. అంటే ఏది షిఫ్ట్ అయితే అది హైడ్రైడ్ షిఫ్ట్ అయిద్దమ్మా. హైడ్రోజన్ షిఫ్ట్ అయింది. ఓకే, తర్వాత ఇప్పుడు రిమూవ్ ది హైడ్రోజన్ ఫ్రమ్ ది ఎడ్జసెంట్ కార్బన్. ఎడ్జసెంట్ కార్బన్ నుంచి H తీసేయాలరా. సార్ ఎక్కడి నుంచి తీసినా ఒకటేగా, మైనస్ H ప్లస్ తీసేయాలి. ఇక్కడ నుంచి కానీ ఇక్కడ నుంచి ఏం తీసినా ఒకటే కాబట్టి we get CH2 డబల్ బాండ్ CH CH3. సార్ సెడ్జఫ్ రూల్, హాఫ్మన్ రూల్ ఏం లేదు ఇంకా, అదే ఇప్పుడు ఇచ్చాను.
ఇలా ఇస్తాడు ఎగ్జామ్ లో. మీకు ఐడియా రావాల్సింది ఏంటి సార్? CH3 CH2 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 Cl, అంతే కదా? వాడు ఎగ్జామ్ లో ఇలాగే ఇస్తాడు. దాంట్లో ఫస్ట్ స్టెప్ ఏం చేయాలి? Cl మైనస్ తీసే. Cl మైనస్ తీస్తే here we will have positive charge. Cl మైనస్ తీసేస్తే H+. అండర్గో రీఅరేంజ్మెంట్, ఎందుకంటే ఇది ప్రైమరీ కార్బోకాటయాన్. ఆ ప్లస్ ఇక్కడ షిఫ్ట్ అయితే సెకండరీ, కాబట్టి మనకు వచ్చే ప్రొడక్ట్ ఇక్కడ ప్లస్ వస్తాయి. అంటే నీకు వచ్చేది ఇక్కడ CH3 CH2 CH ప్లస్ CH3. చూసుకోండి ఒకసారి. ఇప్పుడు సార్ H+ తీసేయాలిగా. అకార్డింగ్ టు సెడ్జఫ్ రూల్, సెడ్జఫ్ రూల్ ప్రకారం the adjacent carbon which contain less number of hydrogen, ఏ పక్క కార్బన్ దగ్గర అయితే H తక్కువ ఉన్నాయో అక్కడ నుంచి తీసేయాలి. అంటే we get CH3 CH డబుల్ బాండ్ CH3M. అదే అకార్డింగ్ టు హాఫ్మన్ రూల్ ప్రకారం the adjacent carbon which contain more number of hydrogens, adjacent కార్బన్ దగ్గర అయితే హైడ్రోజన్స్ ఎక్కువ ఉన్నాయో అక్కడి నుంచి తీసేస్తామమ్మా. అంటే మనకు వచ్చే ప్రొడక్ట్ CH3 CH2 CH డబల్ బాండ్ CH2. ఇది హాఫ్మన్ ప్రొడక్ట్, ఇది సెడ్జఫ్ రూల్. కానీ సార్ ఎప్పుడు కూడా ఆల్కీన్ లో సిమెట్రికల్ అంటే ఇలా బాండ్ బ్రేక్ చేసినప్పుడు ఈక్వల్ గా వచ్చినప్పుడు అలాంటి ఆల్కీన్ ని మోర్ స్టేబుల్ అంటారా. ఆల్కీన్ కి మోర్ స్టేబుల్. ఇక్కడ వచ్చిన ఆల్కీన్ కి అన్స్టేబుల్, అన్సిమెట్రికల్ కాబట్టి అన్స్టేబుల్. సో విచ్ ఈస్ మేజర్ ప్రొడక్ట్? ఈ కాంపౌండ్ సెడ్జఫ్ రూల్ ప్రకారం వచ్చిన ప్రొడక్ట్ స్టేబుల్, ఈ అనే అన్స్టేబుల్. అదే సార్ చూడండి, ఈ కాంపౌండ్ ఇచ్చాడమ్మ. ఓకే సార్, ఆన్ ట్రీట్మెంట్ విత్ ఆల్కహాలిక్ KOH. మనం ఏమనుకుంటామమ్మా, షిఫ్టింగ్ జరిగినప్పుడు మొత్తం అంతా చేసుకుంటే ఇక్కడ హైడ్రోజన్. ఓకే, అకార్డింగ్ టు సెడ్జఫ్ రూల్ ప్రకారం the hydrogen will be removed from the adjacent carbon which contain less number. అంటే adjacent కార్బన్ దగ్గర ఉన్నవి ఇవి తీసుకుంటారు షిఫ్టింగ్ లని చూసుకున్న తర్వాత. అంటే నీకు వచ్చే ప్రొడక్ట్ ఇదేనా? చూడండి ఒకసారి, సెడ్జఫ్ రూల్ ప్రకారం వచ్చే ప్రొడక్ట్ ఇదేనా? సెడ్జఫ్ ప్రకారం. అదే హాఫ్మన్ ప్రకారం, అకార్డింగ్ టు హాఫ్మన్ రూల్ ప్రకారం మోర్ నెంబర్ నుంచి తీసేయాలి కదా. సార్ మనం ఎప్పుడు ఏమన్నా ఇందాక సిమెట్రికల్ అన్సిమెట్రికల్, అది కన్నారా దానికన్నా సార్ నువ్వు చూసుకోవాల్సింది ఏంట్రా అంటే ఇక్కడ కాంజుగేషన్ చూడమా, డబల్ సింగిల్ డబల్ సింగిల్ డబల్ సింగిల్ డబల్, అలాగా కాంజుగేషన్. ఇక్కడ నో కాంజుగేషన్ కాంజుగేషన్ లేదు, కాంజుగేషన్ ఉంది కాబట్టి ఇది మోర్ స్టేబుల్,
ఇది లెస్ స్టేబుల్. అంటే ఎప్పుడు స్టెడ్జఫ్ రూల్ ప్రకారమే స్టేబుల్ అని కాదురా, హాఫ్మన్ ప్రకారం కూడా స్టేబుల్ బేస్డ్ ఆన్ ది కాంజుగేషన్. డబుల్ బాండ్స్ కాంజుగేషన్ లో ఉన్నప్పుడు స్టెబిలిటీ పెరిగిద్ది. సో అంటే నువ్వు వచ్చిన ప్రొడక్ట్ చూసుకుని అప్పుడు అది హాఫ్మన్ స్టేబులా సెడ్జఫ్ స్టేబుల్ చెప్పాలి, అంతేగానిరా డైరెక్ట్ గా ఎప్పుడు జనరల్ మన బుక్ లో కూడా సెడ్జఫ్ ఈజ్ మోర్ స్టేబుల్ అంటారు. సెడ్జఫ్ రూల్ కి వచ్చిన ప్రొడక్ట్ మోర్ స్టేబుల్ అంటారు. కాదు, చాలా ఎక్సెప్షన్స్ ఉన్నాయిరా. సో మనం చూసుకున్న దాంట్లో రాసుకున్న వచ్చిన తర్వాత ఆల్కీన్ యొక్క స్టెబిలిటీ చూసుకోవాలి. ఫస్ట్ కాంజుగేషన్ చూసుకోవాలమ్మా. కాంజుగేషన్ లేనప్పుడు నువ్వేం చూసుకోవాలి, డబల్ బాండ్ కి సిమెట్రికల్ అన్సిమెట్రికల్ కష్టం కదా, డబల్ బాండ్ కార్బన్ కి అటాచ్ అయిన కార్బన్ దగ్గర, డబల్ బాండ్ కి అటాచ్ అయిన కార్బన్ దగ్గర ఆల్ఫా హైడ్రోజన్స్ పెరిగే కొద్దీ స్టెబిలిటీ పెరిగిద్దమ్మా. డబల్ బాండ్ కి అటాచ్ అయిన కార్బన్ దగ్గర ఆల్ఫా హైడ్రోజన్స్ పెరిగే కొద్దీ స్టెబిలిటీ పెరిగిద్దిరా. ఓకే, ఎప్పుడు రెజొనెన్స్ లేనప్పుడమ్మా, అంటే రెజొనెన్స్ అంటే కాంజుగేషన్, కాంజుగేషన్ లేనప్పుడు ఇది చూసుకోవాలి. కాంజుగేషన్ ఉన్నప్పుడు ఆటోమేటిక్ అది తీసుకోవాలి. ఫస్ట్ కాంజుగేషన్, కాంజుగేషన్ లేనప్పుడు డబల్ బాండ్ పక్క కార్బన్ దగ్గర ఆల్ఫా హైడ్రోజన్స్ పెరిగే కొద్దీ స్టెబిలిటీ పెరిగిద్దిరా. ఇక్కడ ఉన్నాయి 6 ఉన్నాయమ్మా, 6 హైడ్రోజన్స్ ఉన్నాయి, ఇటు 3 ఇటు 3, బట్ దీనికి ఓన్లీ 2 ఉన్నాయి కాబట్టి అన్స్టేబుల్. అలాగే చూసుకోవచ్చు ఈజీగా. సో ఇది ఇంపార్టెంట్ రా. హాఫ్మన్ రూల్ ప్రకారమే స్టేబుల్, సెడ్జఫ్ ప్రకారమే స్టేబుల్, హాఫ్మన్ ప్రకారం అన్స్టేబుల్ తప్పమ్మా. డిపెండ్స్ అపాన్ ది ప్రొడక్ట్ అప్టైన్. వచ్చిన ప్రొడక్ట్ బట్టి మారుతా ఉండిద్దిరా, వచ్చిన ప్రొడక్ట్ బట్టి మారుతా ఉండిద్ది, రైట్. అలాగే ఇంకోటి, ఇంకో ఎగ్జాంపుల్. ఇలా ఇచ్చాడు. సో నువ్వేం చేయాలి, ఫస్ట్ సిఎల్ మైనస్ తీసేది, తీసేస్తే నీకు వచ్చే ప్రొడక్ట్ ఏంట్రా, ఇదే కదమ్మా, ఇదే సార్. డబల్ బాండ్ కి అటాచ్ 4 మెంబర్ సైక్లిక్ రింగ్ కి పక్క కార్బన్ దగ్గర ప్లస్ చార్జ్ ఉంటే రింగ్ ఎక్స్పాన్షన్ టేక్స్ ప్లేస్ రా. రింగ్ ఎక్స్పాన్షన్ విల్ బి టేక్స్ ప్లేస్. రింగ్ ఎక్స్పాన్షన్ జరిగినప్పుడు ఏంట్రా అంటే ఇలా ఉందమ్మా, ఈ రెండింటి మధ్యలో బాండ్ ఫామ్ అయింది అని మీనింగ్, అంటే రింగ్ ఎక్స్పాన్షన్. లేదు సార్ 4 కదా, 5 రాసి 5 రాస్తావా, అక్కడ ప్లస్ చార్జ్ పెట్టారా, అయిపోయింది. ఓకే, ఇప్పుడు హాఫ్మన్ ప్రకారం, సెడ్జఫ్ ప్రకారం, హాఫ్మన్ రూల్ ప్రకారం ఇక్కడ ఎన్ని ఉన్నాయి, CH2, ఇక్కడ CH2. ఎక్కడ తీసుకెళ్ళరా, మోర్ నెంబర్. అంటే నీకు వచ్చేది ఇది వస్తుందమ్మా, నీకు వచ్చే ప్రొడక్ట్ ఇది హాఫ్మన్ ప్రకారం. అదే ఇక్కడ చూడరా, సెడ్జఫ్ రూల్ ప్రకారం చూడమ్మా, లెస్ నెంబర్, అంటే ఇక్కడ కానీ ఇక్కడ కానీ తీసేయచ్చు. సెడ్జఫ్ నువ్వేం చెప్పాను, ఆల్ఫా ఏజ్ స్టేబుల్ ఏజ్ అన్స్టేబుల్ అన్నప్పుడు ఏం చెప్పాను, ఆల్ఫా హైడ్రోజన్స్ డబల్ బాండ్ కి అటాచ్ అయిన కార్బన్ దగ్గర ఇక్కడ 2 హైడ్రోజన్స్, ఇక్కడ 2 హైడ్రోజన్స్. సో ఆల్ఫా హైడ్రోజన్స్ ఎన్ని ఉన్నాయి, 4 ఉన్నాయి. అండ్ ఇక్కడ డబల్ బాండ్ ఇక్కడ CH2 అంటే H2, ఈ కార్బన్ కింద 1 కదా, ఆల్ఫా హైడ్రోజన్స్ ఒకటే ఉంది. సో ఆల్ఫా హైడ్రోజన్స్ ఎన్ని ఉన్నాయి, 3. సో which is more stable, 4 is more stable. అలాగా ఆల్ఫా హైడ్రోజన్ చూసుకోవాల్సిందేరా. ఓకేనమ్మా, గుర్తుంటుందారా, రైట్. సారీ రా, సారీ ఆడండి. డబల్ బాండ్ ఇక్కడ కదమ్మా వచ్చేది, సారీ చిన్న.
సూపరాసన్ ఇక్కడ డబల్ బాండ్ ఇక్కడ రా. సో ఇప్పుడు ఆల్ఫా హైడ్రోజన్స్ అంటే లెక్కే ఈ కార్బన్ కి అటాచ్ అని ఇక్కడ H2 ఉండిద్ది, ఇక్కడ H2 ప్లస్ ఇవి కూడా లెక్కేసుకోవాలి. టోటల్ 4 + 3 7 రోయ్ 7 ఆల్ఫా హైడ్రోజన్స్. అంటే ఇప్పుడు ఇది స్టేబుల్ రా, ఇది స్టేబుల్, ఇది లెస్ స్టేబుల్. సో హైడ్రోజన్ చిన్న తేడా వచ్చినా స్టెబిలిటీ మారిపోయిందిరా. సో ఇలాగే స్టెబిలిటీ బట్టి కనుక్కోవచ్చమ్మా, కాంపౌండ్ యొక్క స్టెబిలిటీ బట్టి. అలాగే సేమ్ ఇదే కాంపౌండ్ ఇలా ఇచ్చాడు, ఇక్కడ ఇచ్చాడమ్మా, ఇక్కడ ఇచ్చాడు. సో H+ తీసే, ఇక్కడ ప్లస్ రా, ప్లస్ డైరెక్ట్ గా 4th మెంబర్ కార్బన్ ప్లస్ అటాచ్ అయితే అన్స్టేబుల్ అని చెప్పాను కదమ్మా. అండ్ అండర్గో రింగ్ కాంట్రాక్షన్. ఇది 4 3 మెంబర్డ్ అయితే 4 3 మెంబర్డ్ అయితేమ్మా, అంటే ఇక్కడ బాండ్ రా, ఈ రెండింటి మధ్యలో బాండ్ ఫామ్ అవుతాం, ఈ రెండింటి మధ్యలో బాండ్ ఫామ్ అయింది. ప్లస్ ఇక్కడ ప్లస్ వస్తుందిరా, ఇక్కడ ప్లస్ వచ్చింది అనుకోమా, ఇక్కడ ప్లస్ వస్తే అండ్ ఈ కార్బన్ కంటిన్యూషన్ ఇది జరిగిద్దాము. చూసుకోండి ఒకసారి, మనకి ఎక్కడైతే అటాచ్ అయిందో అక్కడ ఒక కార్బన్ మిస్ అయింది, రైట్? అంటే ఇలా గుర్తుంచుకోండి, ఇక్కడ ప్లస్ ఈ గ్రూప్ అంతా అక్కడ కార్బన్ అంతా వచ్చేస్తుంది. అప్పుడు మనకి ఏం సార్ మా ఇక్కడ చూడు ఒకసారి, ఇది సెకండరీ కార్బోకేటైన్ అండర్గో రీఅరేంజ్మెంట్ రాసుకుంటే ఇదిరా, ఇక్కడ ఉన్న H ఇక్కడ షిఫ్ట్ అయితే we get tertiary కార్బోకేటైన్. అప్పుడు మళ్ళీ సేమ్ మీరు అన్నట్టే సేమ్ ఏం జరిగింది, హాఫ్మన్ ప్రొడక్ట్ ఏంటి అని చూసుకోవటం కదా. ఇక్కడ CH2, ఇక్కడ CH2, ఇక్కడ CH2, ఏదైనా ఒకటే కదమ్మా, ఎక్కడైనా ఒకటే వచ్చింది అంటే మీకు వచ్చే ప్రొడక్ట్ ఇదిరా. ఇది నువ్వు మళ్ళీ ఇందాక సేమ్ ఆల్ఫా హైడ్రోజన్ చెక్ చేసుకోవటం, ఏదెందులో ఎక్కువ ఉన్నాయో లేదా రెండు సమానం అయితే రెండు ఒకటేరా. అలాగే రింగ్ ఎక్స్పాన్షన్, రింగ్ కాంట్రాక్షన్ ఒకసారి జాగ్రత్త చూడమ్మా, ఒకసారి చూసుకోండి మా. ఇది ఒకటిరా, ఆల్కీన్స్ లో డీహైడ్రో హాలోజినేషన్. నువ్వు when you are doing the డీహైడ్రో హాలోజినేషన్ చేసేటప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి ఎక్కడ ఏం జరుగుతుంది. వచ్చిన ప్రొడక్ట్ సెగ్జర్ఫ్ రూల్ ప్రకారం స్టేబులా, హాఫ్మన్ రూల్ ప్రకారం స్టేబులా, అలాగన్నీ చూసుకోవాలి. అదే when you go for next preparation వచ్చి డీహైడ్రేషన్ అమ్మా. Dehydration of alcohols. Dehydration of alcohols కి మనం వాడే రియేజెంట్ అమ్మా, మనం వాడే రియేజెంట్ ఎన్ని అంటే చెప్తాను చూడమ్మా. Whenever alcohol is treated with concentrated H2SO4 at 170 degrees centigrade, 170 degrees centigrade, or Al2O3 at 350 degrees centigrade at 340, we get alkene amma, alkene వచ్చిద్రా. బట్ సార్
we get an alkene. Okay, according to Sedgwick rule ప్రకారం ఒక alkene వచ్చిద్రా, and మన ఇంకో alkene వచ్చిద్రా according to Hoffman rule రా, the Hoffman rule రా. according to Hoffman ప్రకారం ఒక alkene సేమ్ ఇందాకలాగే halogen ప్లేస్ లో OH రా, Hoffman కండిషన్ రీఅరేంజ్మెంట్ జరగాలరా. సేమ్ ఇందాక క్లోరిన్ ఎలా ఉంది అలా రీఅరేంజ్మెంట్, క్లోరిన్ ప్లేస్ లో మళ్ళీ కార్బోకేటన్ రీఅరేంజ్మెంట్. బట్ when the same reaction when it is carried out in the presence of thorium oxide THO2, గుర్తుంచుకోవాలమ్మా, THO2 at 350 degrees centigrade. సిడ్జెఫ్ రూల్ ప్రకారం వచ్చేది మేజర్, ఇంకా ఆల్ఫా హైడ్రోజన్ చేర్చుకోవాలిరా డైరెక్ట్. అదే ఇక్కడ వచ్చేటప్పటికి మైనర్. ఇది మనకి థోరియం వచ్చేటప్పటికల్లా సిడ్జెఫ్ రూల్ ప్రకారం వచ్చేది మైనర్ హైడ్రా, అండ్ హాఫ్మన్ ప్రకారం వచ్చిన ఆల్కీన్ వచ్చి మేజర్ ప్రొడక్ట్ అయితమ్మా, మేజర్ ప్రొడక్ట్. సో ఏ రియేజెంట్ వాడాడో చూసుకోవాలి. మళ్ళీ ఇక్కడ నో రీఅరేంజ్మెంట్ ఏం చూడకూడదు, డైరెక్ట్ ఇంకా హాఫ్మన్ ప్రకారం రాసేయడమే అంతే. పక్కన దాంట్లోంచి డెక్లరేట్ ఎక్కువ తీసేయడం వేరే. ఇక్కడైతే రీఅరేంజ్మెంట్ ఇందాక రాసుకో ప్రైమరీ సెకండరీ అని రాసాం కదమ్మా, ప్రైమరీ సెకండరీ అని రాసాం. అలా ఇంకా ఏమి మనకు ఆల్కైల్ ఇందాక హాలోజన్ ఎలా ప్రైమరీ సెకండరీ కార్బోకేటన్ రాసామో ఇక్కడ కూడా Al2O3 350 గాని వాడినప్పుడు ఫస్ట్ OH మైనస్ తీసేసి రీఅరేంజ్మెంట్ రాసుకుని సెడ్జెఫ్ రూల్ ప్రకారం మేజర్ రాస్తాం. అదే ఇక్కడ వచ్చేటప్పటికల్లా THO2 వాడినప్పుడు రీఅరేంజ్మెంట్స్ ఏమి చేయరా. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, CH3 CH2 OH CH3 ఫస్ట్ స్టెప్ ఏం చేస్తాం మనం, OH మైనస్ తీసేయమ్మా. ఈ రెండిట్లో అంటే లెట్ us take it as సల్ఫ్యూరిక్ యాసిడ్ వాడామమ్మా, సల్ఫ్యూరిక్ యాసిడ్ OH మైనస్ తీసేరా, OH మైనస్ తీసే ఫస్ట్ ఇందాకలాగే. ఇది ప్రైమరీయా సెకండరీయా? సెకండరీ. ఈ హైడ్రోజన్ ఇక్కడ షిఫ్ట్ అయింది అనుకోరా, హైడ్రైడ్ షిఫ్ట్ అమ్మా, H మైనస్ అది షిఫ్ట్ అయింది అనుకో, అంటే రీఅరేంజ్మెంట్ జరిగిద్దా, రీఅరేంజ్మెంట్ ఛాన్స్ ఉందిరా ఇది వాడితే. అప్పుడు మనకి ఏమొచ్చింది, ఇది వచ్చిద్దాం. ఇదే కదా. సో ఇప్పుడు H తీసేయమ్మా సార్. సెడ్జెఫ్ రూల్ ప్రకారం పక్క దగ్గర తక్కువ దగ్గర అంటే నీకు వచ్చే ప్రొడక్ట్ ఇదిరా, ఇదేగా. అండ్ హాఫ్మన్ రూల్ ప్రకారం నీకు వచ్చేది ఇక్కడ తీసినా పర్లేదు, ఇక్కడ తీసినా పర్లేదురా. we get CH2 double bond CH3 సింగిల్ బాండ్ CH2 CH3 రా సెడ్జెఫ్. కానీ ఏం చెప్పాను, ఇంక ఎప్పుడు ఇది మేజర్ అంతే, ఇంక మీరు ఆలోచించక్కర్లా. అదే సేమ్ THO2 వాడాం, THO2 సార్ కార్బోకేటయాన్ H తీసేరా, OH తీసే, we get ఇదమ్మా. ఇది వచ్చిందిరా. రీఅరేంజ్మెంట్ వాడదు, నో రీఅరేంజ్మెంట్, ఓన్లీ హాఫ్మన్ ప్రొడక్ట్. హాఫ్మన్ ప్రొడక్ట్ అంటే ఇక్కడదే కదరా, అంటే నీకు వచ్చే ప్రొడక్ట్ ఇదమ్మా.
ఇది వచ్చిందిరా, ఇది మేజర్. నో రీఅరేంజ్మెంట్ జరగదు. సో ఏది ఇచ్చాడో రీఏజెంట్ చూసుకోవాలి. ఓకే సార్, ఒకే దాంట్లో వాటర్ మాలిక్యూల్ పోతుంది కాబట్టి we can also call as intramolecular dehydration అంటారు. ఇంటర్ కాదు, ఇంట్రామాలిక్యులర్ డిహైడ్రేషన్ అంటారమ్మా. ఇంట్రా అంటే ఒకే మాలిక్యూల్ లో వాటర్ పోతుంది కాబట్టి ఇంట్రామాలిక్యులర్ డిహైడ్రేషన్ అంటారు. ఇంట్రామాలిక్యులర్ డిహైడ్రేషన్, రైట్. నెక్స్ట్ సార్, మళ్ళీ ఎక్సెప్షన్స్ ఉన్నాయి దీంట్లో. మళ్ళీ ఎక్సెప్షన్స్ ఏంటి సార్? నెక్స్ట్ ఎక్సెప్షన్స్ ఏంట్రా? మనం తీసుకున్న ఆల్కహాల్ రా సార్, CH3 CH కాన్సన్ట్రేట్ సల్ఫ్యూరిక్ యాసిడ్ ఇవన్నీ చెప్పాను కదమ్మా. కాన్సన్ట్రేట్ సల్ఫ్యూరిక్ యాసిడ్ ఒకవేళ మనం తీసుకుంది బల్కీ బేస్ రా, బల్కీ బేస్ అంటే ఇదమ్మా, ఇలాగ పెద్ద కార్బన్స్ ఆర్ ఇలాంటి బల్కీ బేస్. అప్పుడు కూడా జరిగేది ఏంటంటే హాఫ్మన్ ప్రొడక్టే వచ్చిందమ్మా. హాఫ్మన్ రూల్ ప్రకారం మనం తీసుకున్నంటే ఓన్లీ ఇందాక చెప్పాను కదా ఆల్కహాల్ వాడినప్పుడు అని హాఫ్మన్ రూల్. మనం తీసుకున్న బేస్ బల్కీ బేస్ అయినా లేదు సార్, దీని ఆల్ఫా కార్బన్, బీటా కార్బన్, దీని గామా కార్బన్. ఈ కార్బన్ దగ్గర మళ్ళీ బల్కీనెస్ ఉంటే, ఈ కార్బన్ దగ్గర గామా కార్బన్ దగ్గర బల్కీనెస్ కానీ ఆర్ తీసుకున్న బేస్ బల్కీ గ్రూప్ అయితే మీకు వచ్చే ప్రొడక్ట్ అకార్డింగ్ టు ఆఫ్కోర్ రూల్ ప్రకారం రాసుకోవడమేనా. నో ఛాన్స్ ఆఫ్ మళ్ళీ సెడ్జాక్ రూల్ రాసుకుంటాం జనరల్ గా. కానీ మనం తీసుకున్న బేస్ స్ట్రాంగ్ బేస్ అనేది చాలా బల్కీ గ్రూప్ అయినా లేదా OH కి అటాచ్ అయిన 1 2 అంటే ఆల్ఫా బీటా గామా కార్బన్ దగ్గర బల్కీ గ్రూప్స్ అంటే దానికి ఎక్కువ ఆల్కైల్ గ్రూప్స్ అటాచ్ అయినా మనకు వచ్చే ప్రొడక్ట్ మేజర్ ప్రొడక్ట్ హాఫ్మన్ రూల్ ప్రకారం తీసుకోవాలి. ఇవన్నీ ఎక్సెప్షన్స్ రా, ఒక్కొక్కటి జాగ్రత్తగా చూసుకుంటే వెళ్ళాలిరా. అంతేగాని ఊరిని చదువుకుంటూ వెళ్ళామంటే రాదమ్మా. ఆన్ పేపర్ పెట్టి ఎక్సెప్షన్స్ ఒకవైపు, నార్మల్ ఒకవైపు రాసుకుంటా పేపర్ మీద పెట్టి రాసుకుంటా వెళ్తేనే గుర్తొస్తుందిరా. అంతేగాని చదువుకుంటూ వెళ్తే మాత్రం రాదమ్మా. సో ఎక్సెప్షన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో అవన్నీ కూడా పక్కన పెట్టుకోవాలిరా. వేరే ఒక పేపర్ మీద రాసుకుని ఎక్సెప్షన్స్ ఇవి అని నార్మల్ గా నేర్చుకున్నప్పుడు నార్మల్ నేర్చుకుంటాం. ఎక్సెప్షన్స్ అన్ని విడిగా పెట్టి రాసుకోవాలిరా, రైట్. ఇది ఒకటమ్మా. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి కోప్ ఎలిమినేషన్ అంటారమ్మా. కోప్ ఎలిమినేషన్ కోప్ ఎలిమినేషన్. వాట్ ఈస్ మీన్ బై కోప్ ఎలిమినేషన్ అంటే ఇక్కడ మనం we will take
టెరిషియరీ ఎమీన్ తీసుకుంటాం. టెరిషియరీ ఎమీన్ వచ్చేది చూసుకుందాం. ఒకవేళ ప్రైమరీ ఎమీన్ ఇచ్చిన ఆల్కైలేషన్ చేసి టెరిషియరీ ఎమీన్ గా మార్చి when it is heated it converts to alkene and ఈ ఆల్కీన్ దేని సార్ హాఫ్మన్ రూల్ ప్రకారం వచ్చేది చూసుకోవాలరా. హాఫ్మన్ రూల్ ప్రకారం నేను చెప్తాను కానీ షార్ట్ కట్ ఏంట్రా అంటే చూడు. ఓకే, దాన్ని ఏం చేస్తారా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అండర్గో ఆక్సిడేషన్ subjected to oxidation by treating with peroxy sulfuric acid గాని or any peroxide. ఏ పెరాక్సైడ్ తీసుకున్నా పర్లేదమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ కన్వర్ట్స్ టు CH3NCH3 ఈ ఆక్సిజన్ తో కలిసి ఇలా ఫామ్ అవుతుంది. ఆక్సిజన్ తో కలిసి డే 2 బాండ్ ఫామ్ అవుతాం. ఏం ఫామ్ అవుతుందా డే 2 బాండ్. ఓకే, క్వాటర్నరీ సాల్ట్ లాగా ఫామ్ అయింది. ఇందులో నుంచి ఆల్కీన్ అమ్మ ఎలా తీసుకుంటాం సార్? ఎటువైపు అయితే తక్కువ కార్బన్స్ ఉన్నాయో చూసుకోరా. తక్కువ కార్బన్స్ నుంచి ఆల్కీన్ రావాలి. సార్ ఆల్కీన్ రావాలంటే మినిమం 2 కార్బన్స్. సో నో ఛాన్స్, ఇక్కడ నో ఛాన్స్. ఛాన్స్ ఇక్కడ ఉందిరా. అందులో దాన్ని ప్రోపిన్ ని కన్వర్ట్ దమ్ ఇంటూ హాఫ్మన్ ప్రొడక్ట్ రా చూసుకోవాలి. ఇక్కడ హాఫ్మన్ కి ఇంకేం ఛాన్స్ లేదమ్మా. ఎక్కడ తీసుకున్నా ఒకటే. ఇది ఓకే, అది మిగతాది OH గా మారి. ఇది చూడండి అమ్మా. ఇది డైరెక్ట్ రాస్తాను రా. హీట్ చేసినప్పుడు నేనేం చెప్పాను, ఎటువైపు అయితే నైట్రోజన్ చుట్టూ తక్కువ కార్బన్స్ చూసుకోరా. తక్కువ కార్బన్స్ ఉన్నవి ఏంటి ఇదేగా, దీని నుంచి ఆల్కీన్ రాసు అయిపోయింది. అంతేగాని హాఫ్మన్ ప్రొడక్ట్ ఏం అక్కర్లా. ఎటువైపు అయితే తక్కువ కార్బన్స్ ఉన్నాయో చూసుకోరా, అక్కడి నుంచి తీసేది అయిపోయింది. ఈజీ, గొడవలేదు. ఓకేనా, ఈజీ టెక్నిక్ ఏంటంటే ఇది. ఒకసారి కోప్ ఎలిమినేషన్ లో ఆల్కీన్ వాడు అడుగుతాడు ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఎమీన్స్ రా. ఎమీన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అండర్గో ఆక్సిడేషన్ అండ్ దెన్ సబ్జెక్టెడ్ టు హీటింగ్ వి గెట్ ఆల్కీన్. అకార్డింగ్ టు హాఫ్మన్ రూల్ ప్రకారం వచ్చే ప్రొడక్ట్ తీసుకుంటా అని చెప్తాం. మన లాజిక్ ఏంటి, ఎటువైపు అయితే తక్కువ కార్బన్స్ ఉన్నాయో ఆల్కీన్ గా ఫామ్ అవడానికి. ఒకవేళ రెండు సమానం అయితే ఏదైనా ఒకటేరా. రెండు ఈక్వల్ గా ఉన్నప్పుడు ఏదైనా ఒకటే, కానీ ఒకటి అన్ఈక్వల్ గా ఉన్నప్పుడు తక్కువ కార్బన్స్ ఎక్కడ ఉందో చూసుకోవడమే. అలాగే ఇంకోటి వచ్చేటప్పటికల్లా పైరాలిటిక్ ఎలిమినేషన్ అంటారు. నెక్స్ట్ వచ్చేటప్పటికల్లా పైరాలిటిక్ ఎలిమినేషన్ అన్న. పైరాలిటిక్ ఎలిమినేషన్ అంటే ఏం లేదమ్మా, హియర్ ఎస్టర్ కన్వర్ట్స్ టు ఆల్కీన్ ప్లస్ యాసిడ్ అమ్మ. ఎస్టర్ కన్వర్ట్స్ టు ఆల్కీన్ అండ్ ఎస్టర్ యాసిడ్ గా మారింది. ఫర్ ఎగ్జాంపుల్ CH3 CH2 C డబుల్ బాండ్ O ఇలా ఇచ్చాడు. మనం ఏం చేస్తామంటే ఇక్కడ బ్రేక్ చేయమ్మా. ఎస్టర్ లో ఇక్కడ బ్రేక్ చేసినప్పుడు ఇక్కడ చివరి దగ్గర ఎక్కడ చూసుకోవడం. ఒక హైడ్రోజన్ ఇక్కడ ట్రాన్స్ఫర్ చేసేయమ్మా అండ్ వి గెట్ CH2 డబుల్ బాండ్ CH2 ప్లస్ CH3 CH2 COOH. అంటే ఎస్టర్ కి ఎక్కడైతే ఆక్సిజన్ దగ్గర కనెక్ట్ అయిందో ఆ R గ్రూప్ అనేది ఆల్కీన్ గా మారితే దట్ కన్వర్ట్స్ టు ఆల్కీన్. ఇక్కడ కూడా మళ్ళీ సేమ్ ఏంట్రా, మేజర్ ప్రొడక్ట్ హాఫ్మన్ ప్రొడక్ట్ రా. మెయిన్ వచ్చేప్పటికల్లా హాఫ్మన్ చెప్పాం కదా, ఆల్ఫా హైడ్రోజన్ తక్కువ ఉన్న ఆల్కీన్ తీసుకోవడమేరా. ఓకేనమ్మా, ఇది మనకి చూసుకోవాల్సిందిగా మేజర్ ప్రొడక్ట్. సో కోప్ ఎలిమినేషన్ ఒకటి, పైరాలిటిక్ ఎస్టర్ ఒకటి రా. పైరాలిటిక్ ఎస్టర్ అండ్ ఇంకొకటి ఉందమ్మా. అంటే ఇవన్నీ మన బుక్ లో లేవురో.
విట్టిక్ రియాక్షన్ అంటారమ్మా. విట్టిక్ రియాక్షన్ మిగతా మన బుక్ లో ఉన్నాయి, ఇవి లేవురా మన బుక్ లో. విట్టిక్ రియాక్షన్ లో either aldehyde or ketone రా, aldehyde or ketone on treatment with triphenyl phosphine. Triphenyl phosphine అంటే PHP taken thrice CO. Sorry, triphenyl phosphine. ఇదిరా ట్రైఫినైల్ ఫాస్ఫేట్. దాన్ని ఏంట్రా అంటే ఇది బయటకు వెళ్ళిపోయిద్దమ్మా. and we get alkene. We get alkene, substituted alkene. Aldehyde అయితే alkene వస్తుందా, ketone అయితే substituted alkene వస్తుందమ్మా. substituted alkene. aldehydes ని ketones ని alkene గా మార్చడానికి one of the best technique అమ్మా. సో విట్టిక్ రియాక్షన్ అంటారు, we called as విట్టిక్ రియాక్షన్. ఇందులో మనం ఎలా అడుగుతాడు, ఇది అడుగుతాడు కోప్ ఎలిమినేషన్. ఆల్కీన్ వస్తుంది, అందులో వాడే రియేజెంట్ అంటే మనం తీసుకోవాల్సిన రియేజెంట్ ఏంటి, మనం తీసుకోవాల్సిన రియాక్టెంట్ ఏంటి, టెరిషరీ ఎమీన్. కోప్ ఎలిమినేషన్ లో కోప్ లో పైరాలిటిక్ ఎస్టర్ లో పైరాలిటిక్ ఎస్టర్ అని గుర్తుంచుకుంటారు. పైరాలిటిక్ ఎలిమినేషన్ కన్నా పైరాలిటిక్ ఎస్టర్ అని గుర్తుంటే ఈజీగా అయిపోయింది ఎస్టర్. అలాగే మనకి విట్టిక్ రియాక్షన్ లో ఆల్డిహైడ్స్ కానీ కీటోన్స్ కానీ తీసుకుంటారమ్మా. ఆల్డిహైడ్స్ కానీ కీటోన్స్ ఇవి మనకి ఏంటంటే అంటే కొంచెం ఇంపార్టెంట్ అమ్మా. అండ్ రిమైనింగ్ అన్ని మన బుక్ లో ఉన్నాయి వేరా, అవి ఎలాగా సింపుల్ టెక్నిక్స్ అమ్మాయి, చిన్న చిన్న టెక్నిక్స్ నేను చెప్తాను చూడండి. రేపు ప్రాపర్టీస్ చెప్తాను రా. ఓకే, ఆల్కీన్స్ గురువారం. ఓకే, ఎందుకంటే ఆల్కీన్స్ ప్రాపర్టీస్, ఆల్కైన్ ప్రాపర్టీస్ ఆల్మోస్ట్ అన్ని ఒకేలాగా ఉంటాయి. ఈ డబుల్ బాండ్ దగ్గర ఒక మాలిక్యూల్ యాడ్ అయింది, ట్రిపుల్ బాండ్ దగ్గర 2 మాలిక్యూల్స్ యాడ్ అవుతాయి. కొన్ని చోట్ల తప్ప మిగతా అన్ని చోట్ల సేమ్ ప్రాపర్టీస్ ఉంటాయి. కాబట్టి ఫ్రైడే సరిపోయిద్దిరా టు ఎక్స్ప్లెయిన్ ది ప్రాపర్టీస్. సార్ మళ్ళీ ఒక్కసారి చూడమ్మా. వెన్ ఎవర్ ఆల్కహాల్, గుర్తుంచుకోండిరా, ఆల్కహాల్ ఆన్ ట్రీట్మెంట్ విత్ కాన్సన్ట్రేటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ on treatment with concentrated sulfuric acid at 110 degrees centigrade అమ్మ. మూడ్ టెంపరేచర్ మారే కొద్దీ ప్రొడక్ట్స్ మారుతాయిరా. 110 degrees centigrade దగ్గర ఒకటి, 250 degrees, 140 degrees centigrade and 170 degrees centigrade. 110 దగ్గర ఆల్కైల్ బైసల్ఫేట్ అంటే సల్ఫ్యూరిక్ యాసిడ్ నుంచి. అలాగే ఇక్కడ వచ్చేటప్పటికల్లా ఈథర్ అమ్మ, వి గెట్ ఈథర్. ఇక్కడ వి గెట్ ఆల్కీన్స్ అమ్మ, వి గెట్ ఆల్కీన్స్. ROH plus వాటర్ మాలిక్యూల్ బయటికి పోయిద్రా, వాటర్ మాలిక్యూల్ బయటికి పోయి we get first product. Second దాంట్లో we have to take 2 alcohols. We have to take 2 alcohols. ఈథర్ వచ్చిద్రా. ఇది ఎలాగో చెప్పాం కదమ్మా, ఒకే దాంట్లో నుంచి ఇంట్రా we get alkene, we get alkene. అలాగే సేమ్ whenever alcohol treated with anhydrous Al2O3 at 250 degrees centigrade, we get ethers. We get ethers at 350 degrees centigrade, we get alkenes. ఈ ప్రొడక్ట్ రాదమ్మా, ఈ ప్రొడక్ట్ రాదురా.
నెక్స్ట్ మా డైహాలైడ్స్ రా. డైహాలైడ్స్ అంటే పక్క పక్కన అండ్ అలాగే అదే డైహాలైడ్స్ డైహాలైడ్స్ ఆన్ ట్రీట్మెంట్ విత్ జింక్ డస్ట్. ఆ డైహాలైడ్స్ కూడా ఎడ్జెసెంట్ దగ్గర ఉంటే విసినాల్ అమ్మ. విసినాల్ డైహాలైడ్స్. విసినాల్ అంటే ఎడ్జెసెంట్ కార్బన్ దగ్గర హాలోజన్స్ అమ్మ. ఎడ్జెసెంట్ కార్బన్ దగ్గర హాలోజన్స్ ఉంటే విసినాల్ అంటారు. ఓకే, ఆన్ ట్రీట్మెంట్ విత్ జింక్ డస్ట్. జింక్ డస్ట్ లో తీస్తే we get alkenes. For example, CH3, CHCl, CHCl, CH3 on treatment with zinc dust. జింక్ డస్ట్ ట్రీట్ చేసినప్పుడు ZnCl2 బయటికి పోయిద్రా and we get Hoffmann ఎన్ని ఉండవరా Hoffmann and Sedgefroll are applicable only for dehydrohalogenation and dehydration. Dehydrohalogenation కి dehydration కి మాత్రం మన హాఫ్మన్ రూల్ సెడ్జెఫ్రోల్. ఇక్కడ హాఫ్మన్ సెడ్జెఫ్రోల్స్ ఏం పని ఉండదమ్మా, జస్ట్ హాలోజన్స్ బయటికి పోతాయి. ఓన్లీ విసినాల్ జెమ్ కంటే మళ్ళీ మారిపోయిందిరా, జెమ్ వాడకూడదు, విసినాల్ ఒక్కడే వాడాలమ్మా. we have to use only విసినాల్ డైహాలైడ్స్. విసినాల్ డైహాలైడ్స్. ఇంకా ఇది కాకుండా ఇంకేమున్నాయి మనకి, ఇంకా ర్యాంక్స్ లో ఏ ఉన్నాయి. ఓకే రైట్, ఇంకా ఉన్నాయా మనకి రియాక్షన్స్? ఇవి కాకుండా అంటే ప్రాపర్టీస్ అంటే మా అవి ర్యాంక్స్ లో అయిపోయింది. రైట్, ఆల్రెడీ మనం మొన్న నేర్చుకున్నామమ్మా కంట్రోల్డ్ హైడ్రోజనేషన్ ఆఫ్ alkynes ni control hydrogenation in the presence of Lindlar's catalyst. We get trans and we get cis. Lindlar's catalyst kaite cis and sodium in liquid ammonia aite trans. Sodium in liquid ammonia aite trans. Trans ani alage pyrolysis of alkane. Pyrolysis of alkane అంటే హీట్ చేయడం రా. నేను చెప్పాను కదమ్మా C5H12 బ్రేక్ చేస్తే C2H6 తీసుకున్నాము అంటే ఆటోమేటిక్ ఇంకా C3H6 ఆల్కీన్ రా. we get alkene. ఇలాగే డిఫరెంట్ ప్రొడక్ట్స్ వస్తా ఉంటాయమ్మా బేస్డ్ ఆన్ ది పైరాలిసిస్ లో. అలాగా ఇవన్నీ కూడా డిఫరెంట్ మెథడ్స్ ఆఫ్ ప్రిపరేషన్ ఆఫ్ ఆల్కీన్స్. ఓకే,